కూడా కరచాలనం చేయాల, వెన్ను చూపని పోరాటం చేశాం. కులికిపూడి మీద కడుపు మంటట బాలకోట గారికి ఎందుకు? నాకేం కడుపు అంటుంటుంది సార్. అరే ఈ మధ్య వైర్లు అవుతున్నాయి కదా, మీకు తెలీదా? ఇప్పుడు నేను మాట చెప్తాను వర్మ గారు, అందరికీ దక్కని అదృష్టం ఆయనకే దక్కింది. అవును. అలా దక్కిన తర్వాత ఆయన కొలికిపూడి సీన్ అవ్వడు, ఎమ్మెల్యే కొలికిపూడి సీన్ అవుతుడు. ఆయన ఎమ్మెల్యే, అక్కడ దళితులకే కాదు అన్ని సామాజిక వర్గాలకు ఎమ్మెల్యే. ఆరోపణ చేస్తుంది ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అంటే గెలిపించిన వాళ్ళు. ఇప్పుడు మీరే చూశారు కదండి, ఆయనే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కదా, ఇంటికి వచ్చి కొడతా, గుడ్డల పిలిచి కొడతా, ఎగిరిగిరిదంతా అని విలేకరులు కూడా మాట్లాడుతున్నారు కదా. అవి పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. అది వాళ్ళ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో, లేదా ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేకి ఏం నిర్ణయం తీసుకుంటాడో వాళ్ళు ఆలోచించుకునే అంశం. ఇందులో నాకు కోపమే ఉంటుంది సార్. మరి మీరు ఎందుకు ట్రోల్ అవుతున్నారు కులిపూడి గారి విషయంలో? నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైనా ఎమ్మెల్యే తప్పు చేస్తే ఖండించాను సార్. ఆయన గంట ఊపాడు, ఈయన అరగంట ఊపాడు అని మనమే చెప్పాం, తప్పు అని చెప్పాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే ఖండించకూడదా సార్? నా సామాజిక వర్గం అయితే ఖండించకూడదా? ఇంకా వాట్సాప్ ఫోన్లు చేయండి ఆయన నలుగురికి అని చెప్పమంటారా? గొడ్డలు తిప్పదీసి కొడతానంటే సీని గారు ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గొడ్డలు ఎప్పదికా ఏమన్నా ఆర్జీవి అనుకుంటున్నారేంటి ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలు తలకాయ తీసుకురావటానికి? టీవీ డిబేట్లో ఉపన్యాసాలు కాదండి ఎమ్మెల్యే అంటే, అది డిస్కషన్ కాదు, అది బాధ్యత, అది బరువు. అభిమానించేవాడు ఉంటాడు, వ్యతిరేకించేవాడు ఉంటాడు, ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు. అయినా కూడా భరాయించి పరిపాలన చేసుకోవటం అనేది బాధ్యత. తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే ఆశించారు, అది కాలేదు. ఏదో నామినేటెడ్ పదవి కోసం బాలకోట గారు దేనికన్నా దిగజారుతారు అని సర్వత్రా మీ మీద ట్రోల్స్ అవుతున్నాయి. కానీ ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని మీరు టార్గెట్ చేసి ఈ రకంగా ఆయన బహిరంగంగా మాట్లాడితే ఇంకా మీకు ఆ ఛాన్స్ కూడా పోయినట్టేనా? నేను ఏ పదవి కోసం దిగజారుతారు అనేది బూతు మాట. దట్ ఈస్ మై రైట్. కూటమి ప్రభుత్వం బాలకోట ఇలాంటి ఉద్యమకారులు గుర్తించాలనేది నా హక్కు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ మాట చెప్పి, ఏమన్నారు? లోకేష్ గారికి ఈ మాట చెప్పి, ఏమన్నారు? మమ్మల్ని గుర్తించండి, మా జాతి ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేయాలి అని. గుర్తిస్తారో లేదో వాళ్ళ చిత్తం. అడగగలిగిన వాళ్ళమే తప్ప మేము రుబాబు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు అడగని అమ్మాయినా అన్నం పెట్టదంటారు అంతే తప్ప ఈ తిరువూరు ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి సంబంధం లేదు. మీకు ఒక మాట చెప్తానండి, సత్యవేడి ఎమ్మెల్యేని పార్టీ అమ్మని సస్పెండ్ చేసిందిగా. అవును. ఫోన్ అడిగిందా? ఓ నోటీస్ ఇచ్చిందా? ఇవ్వలేదుగా. అవును. వాళ్ళ పార్టీలో క్రమశిక్షణ పాటించిన ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలు అవి. మనకేం సంబంధం ఉంటుంది? అంటే కొలుగుపీడి గారి మీద కూడా ఆ నిర్ణయం తీసుకోలేదని మీకు ఏమైనా ఆవేదన ఉందా? 2019లో వనజాక్షి ఎంఆర్ఓ విషయం జరిగింది, దెందులూరు ఎమ్మెల్యేది. ఎలా అయింది? రాష్ట్రం అంతా పెంట అయింది కదా, తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తెచ్చింది కదా. అంటే నేను అనేది ఏంటంటే ఒక్క వైసీపీ తెలుగుదేశమే కాదు సార్, మనం కూడా చొక్కా వేసుకోవాలి కదా మన ఎమ్మెల్యేలైనా కూడా. మీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే ఫిర్యాదులు చేశారు. అసలు మీరు అమరావతి బహుజన జేఏసీ పెట్టుకుని రాజకీయ అంశాలు ఇవెందుకు, మీకు ఇదెందుకు మాట్లాడతారని కదా అందరూ మాట్లాడేది. అసలు మీ పని ఏంటి? మీరు మాట్లాడవలసింది ఏంటి? అమరావతి ఉద్యమం కోసం మాట్లాడండి, అమరావతి డెవలప్మెంట్ కోసం మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, లేకపోతే ఎమ్మెల్యే ఏం చేశాడో, కొడాలి నాని ఏం చేశారో, రోజా ఏం చేసిందో, కొలుగుపూడి ఏం చేశారో, లేకపోతే ఇంకో ఎక్స్ చేశారో, వై చేశారో అనడానికి మీరు రాజకీయ నాయకులు కాదు కదా, భూములు ఇచ్చిన రైతులు కదా. అమరావతి రాజధాని కోసం మీరు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడింది కదా. ఆ ఉద్యమం అన్నది పక్కకు పోతే రాజకీయ రంగు పులుముకుంటున్నారని కదా. రాజధాని ఎవరు మార్చారు? రాజకీయం మార్చిందా? రాజకీయం మార్చలేదా? రాజధాని ఎవరు మార్చారు? వర్మ గారు ఎవరు మార్చారు? ఒక ప్రభుత్వం మార్చింది. ప్రభుత్వం అంటే ఏంటి? వీళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వచ్చింది. ప్రభుత్వం అంటే ఏంటి? రాజకీయం చేసే మార్చింది కదా. ఆ వ్యతిరేకంగా రాజకీయానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నప్పుడు నాయకులు రాజకీయం చేశారండి. మీరు రాజకీయ నాయకుడా? రాజకీయ నాయకులు రాజకీయం చేస్తే ఆ రాజకీయాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. అమరావతి రాజకీయం చేశారు కదా. ఒక్కడి మీద ఉందా? బాలకోట నా సమూహం మీద ఉంది. బాలకోట ఎక్కడ కాదు. ఐ ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ది జేఏసీ, బహుజన జేఏసీ. వీఆర్ ది కలెక్టివ్ ఫోర్స్. రైతు జేఏసీ లాగా, లేదా మహిళల జేఏసీ లాగా, క్రింది కులాలకు సంబంధించిన జేఏసీ 34% భూములు మేము ఇచ్చాం. మా మీద రాజకీయ అస్త్రం చేస్తే కొడాలి నానైనా మాట్లాడతాం, రోజైనా మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి అయినా మాట్లాడతాం. ఇప్పుడు బాధ్యత కలిగిన బాధ్యతలో ఉన్నాం కాబట్టి
కొలికపూడి శ్రీని గారు తప్పు చేసినా కూడా మాట్లాడాల్సిన ధర్మం మా మీద ఉంది, చర్య తీసుకునే ధర్మం మా మీద లేదు. చర్య తీసుకోమని అడిగే అవకాశం కూడా నాకు లేదు. తీసుకుంటే తీసుకుంటారు, తీసుకోకపోతే తీసుకోకపోతారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ అంతర్గత సమస్య అని చెప్తున్నా, ఆ పార్టీ అంతర్గత సమస్య. ఇది ఒక కొలికపూడి ఒక తిరువూరిని కాదు, ఇలాంటి భవిష్యత్తులో ఏమొచ్చినా కూడా తీసుకుంటుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అంశాల మధ్య చాలా సున్నితంగా ఉండరండి, చాలా సీరియస్గానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రోత్సాహం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించడమే కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు మనం ఒక కర్రతో కనుక ఫైటింగ్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండో కర్ర ఎందుకు తీసుకెళ్ళలేదని అడుగుతాడు. జోగి రమేష్ గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ప్రోత్సహించారు కదా. ఏమన్నారండి అప్పుడు డీజీపీ సవం గారు, ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది అని అన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు ఇచ్చినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు సభల మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా? డీజీపీ సవం గారు అన్నారు. అదే డీజీపీ సవాంగ్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో ఉన్న ఒక అధికారి అన్నాడు ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది చెప్పులేస్తారు అని. నువ్వేమో ఖండించలేదు కదా. మీకు సత్యమిడి సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశాడు. అదే కొలికిపూడిని కూడా అలా చేయాలనా మీ ఆలోచన? కొలికిపూడి కాదు ఇక్కడ. నువ్వు అనంతబాబు శవంతో డెలివరీ చేస్తే నువ్వేం చేసావు? మేమందరం అడిగాం ఎమ్మెల్సీగా పదవి నుంచి దూరం ప్రశ్నించారు. ఈ రోజు గుడ్డలు ఇప్పుకుండా అని చెప్పి ఇది ప్రశ్నించాలి కదా చంద్రబాబు నాయుడు గారిని. మీరు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారని కదా. మిగతా వాళ్ళని ఎవరిని ప్రశ్నించరు, వాళ్ళకి ఎవరికి సూచనలు సలహాలు ఇవ్వరు. ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేసి ప్రభుత్వం పొరపాటు జరిగితే ప్రశ్నిస్తాం. ఏది పొరపాటు? ఇప్పుడు ఎమ్మెల్యే చేసింది పొరపాటు. ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాం కదా. ఏం ప్రశ్నించారు? చర్య తీసుకోమని చెప్తున్నాం కదా. మీరు తీసుకోనని చెప్తున్నారు కదా. దీని ముందు ఏం చెప్పారు? మనం నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పను అంటున్నారు కదా. వర్మ గారు, నేను ఆ పార్టీలో ఒక నాయకుడిని కాదు, నేను అదే అంటున్నానండి. మీరు అమరావతి చేసే కదా, రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? అమరావతి జేఏసీ ఈజ్ ఆల్సో పాలిటిక్సే. పాలిటిక్స్ లేకుండా వ్యవస్థ వచ్చింది. అది కులం గురించి మాట్లాడుకోమంటారా? కాదండి, అమరావతి బహుజన జేఏసీ అన్నది ఒక పార్టీయా? ఒక జేఏసీ అండి, జాయింట్ యాక్షన్ కమిటీ. అవును, కరెక్టే. ఏంటది? పార్టీ అఫిలివేటెడా? పార్టీనే రాజకీయాలు మాట్లాడవు. మీకు చాలా ఉన్నాయి. కృష్ణయ్య గారు ఉన్నారు, బీసీ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఆయన మాట్లాడతాడా పాలిటిక్స్? ఆయన రాజకీయ నాయకుడు కదండి. మొన్నదా బీసీ సంఘం అధ్యక్షులు. సరే, వాట్ ఎవర్ ఇట్. తర్వాత ఎంఆర్పిఎస్ మందా కృష్ణమాది గారు ఉన్నారు. మా జాతి ప్రయోజనాల కోసం మాట్లాడతాం. రాజకీయాలు వేరు, ప్రజలు వేరు కాదు. ఇక్కడ ప్రభుత్వాలు రాజకీయాలు మిళితమే. కాబట్టి ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. ఎక్కువగా మాట్లాడితే ఏమన్నా మంచి పదవి వస్తుందని ఆశ ఏమైనా ఉందా అని మాట్లాడితే పదవులు వస్తారని అనుకున్నాను. మరి మాదే కదా. కొలికిపూడి కూడా మాట్లాడింది. కొలికిపూడి కూడా ఆ రకంగా డిబేట్లో మాట్లాడి ఈ రకంగా చేసే కదా ఆయన ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నారు. మాట్లాడితేనే వచ్చిందని నేను అనుకోవట్లేదండి. మరి ఎలా వచ్చింది? ఆయన అమరావతి ఉద్యమంలో ఆయన పాత్ర ఆయన నిర్వహించారు. అమరావతి ఉద్యమంలో అసలు కొలికిపూడి ఏం చేశాడు, ఏం చేయలేదని కదా చాలా మంది. ఆయన చేసే పని ఆయన చేశాడు. మీకు చెప్పండి ఏం చేశారు? ఆయన శక్తి మేరకు ఆయన మాట్లాడుకున్నాడు. మీకు తెలిసిన ఏం చెయ్యాలి సార్? ఇప్పుడు అమరావతి ఉద్యమానికి అండగా ఉన్నాడు. వైసీపీ యొక్క పరిపాలనలో ఆయన వ్యతిరేకించి మాట్లాడిండు, గట్టిగా స్వరం వినిపించాడు. ఆయన యాక్టివ్గా చేశారా? యాక్టివ్గా చేయబట్టే కదా పార్టీ గుర్తించింది. అంటే మీరు అంత యాక్టివ్గా అప్పట్లో చేయలేదు. అదేంటి సార్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన యాక్టివ్గా చేశారు కాబట్టి సీట్ ఇచ్చారు. బాలకోటే గారు కూడా ట్రై చేశారు. బాలకోటే గారికి ఇవ్వలేదంటే మీరు యాక్టివ్గా చేశారు. వర్మ గారు, రాజుగారి పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య మంచిది అని అర్థం లాగా ఉంది. మాకు 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే మీరు ఎవరు ఒక్క తిరుమూరే అక్కర్లా. వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటే 29లో ఎక్కడైనా ఇవ్వలేదు. మీ అవసరం లేదు. అది వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు ఆ పార్టీ దగ్గరకు తీసుకోవాలి. ఏ పార్టీ అయినా కూడా ఎంతమంది సీట్లు ఇవ్వాలా? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎంతమంది సీట్లు ఇవ్వాలా? మీరు కొన్నాళ్ళు లేదా అనకపాలపు ఎక్కారన్నారు, నిజమే? ఏముంటుంది అలగపాలపు? చెరువు మీద అలిగితే ఏముంటుంది? నా పార్టీ కాదు, నేను ఆ పార్టీలో సభ్యుడు కూడా కాదు. హామీ ఇచ్చారా ఏమన్నా? ఏదో చూద్దాం అని హామీ ఇచ్చారు అని కాదు సార్. ఎప్పుడు కూడా అంటే ప్రజాపక్షం వహించే పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రజల్లో పనిచేసే వాళ్ళని చూడాల్సిన ధర్మం ఉందని చెప్తానండి. చూస్తారా లేదనేది వాళ్ళ అంశం అండి. 100 రోజుల పాలనలో అసలు దారుణంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు ఎప్పుడు చూడనటువంటి పాలన సాగుతుంది. ఆయన 4 సంవత్సరాలు జరిగింది, వీళ్ళు 100 రోజుల్లోనే సినిమా చూపించేశారని చెప్పి జరుగుతున్న ప్రసారం నిజమా? వెంటనే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. మీరు అంగీకరిస్తారా వర్మ గారు? నేనే అంగీకరించడానికి, అంగీకరించకపోవడానికి. ఏం తప్పు జరిగింది పెట్టారని చెప్తాను, పెట్టకపోతే పెట్టలేదు. విషయం ఏంటంటే వర్మ గారు, మీకు కొత్త అంశం చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో జనతా గ్యారేజ్ ఓపెన్ చేశారు. మొత్తంగా ఈ బాటుపడ్డ బళ్ళని, కారులని, సైకిల్ని, రిక్షాలని ఇచ్చి రిపేర్ చేసే సెక్షన్ మొదలైంది. అంటే
పోలవరం నిర్మాణం, అమరావతి అభివృద్ధి, పరిశ్రమలు, నిధులు ఇదంతా ఒక అంశమైతే గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన జరిగిన లోపాల మీద విచారణ కమిటీలు స్టార్ట్ అయినాయి. అది మంగళగిరి కార్యాలయం మీద దాడి కేసు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసు కానీ, ఏసీబీ కేసులు కట్టడం కానీ, దానికి సంబంధించిన వాళ్ళని విచారణ పిలిపించడం కానీ, అరెస్టుల పర్వం కానీ ఇది స్టార్ట్ అయింది. దీంతో కాస్త బెత్తలు చెందుతున్నారు. మీకు మాట కూడా చెప్పానా, ఇవాళ స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు అన్నమాట, స్వతంత్ర విచారణ కమిటీ విచారణ పూర్తి చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోరుతున్నాను అన్నాడు. అంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో కేసు పెట్టి అని ఒక భయం. అందుకని గజ్జల్లో వణుకుపడుతుంది. సీన్ చేపిస్తారు. మేము జగన్మోహన్ అడుగుతున్నాం రెడ్డి